హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా మిర్చి బజ్జీలను అయితే తయారు చేసుకున్నాం. ఈ వేడివేడి మిర్చి బజ్జీల్ని అచ్చం బండి మీద అమ్మే టేస్ట్తో క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకుందాము. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కూడా అచ్చం బండి మీద అమ్మే మిర్చిలాగానే ఇంట్లోనే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా జల్లించుకున్న 1/2 kg శనగపిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా జల్లించుకోవటం వలన ఉండలేమి ఉండవు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా అరిచేతిలోకి వేసుకొని బాగా నలుపుకొని ఇలా నలిపిన వాముని పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇదే విధంగా చేతితో కలుపుకుంటూ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ అలా అని జారుడుగా కూడా ఉండకూడదండి. మీడియంగా కలుపుకోవాలి. ఈ శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇలా ఈ పిండిలోనే వాము వేసుకుంటే మనకి తొందరగా డైజెస్ట్ అవుతాయండి. ఈ విధంగా పిండిని కలిపి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మీకు టైం లేదు మ్యాగ్నేట్ చేసుకునేంత టైం అనుకుంటే వెంటనే వేసుకోవచ్చు. మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి బజ్జీలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా మిర్చి బజ్జీలు తీసుకోవాలండి. మనకి బజ్జీలు వేసుకోవడానికి సపరేట్గా మిర్చీలు ఉంటాయి. ఆ మిర్చీల్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చుకోవాలి. కొన్ని మిర్చీలు చిన్నగా ఉంటాయి, కొన్ని మిర్చీలు మరీ పెద్దగా ఉంటాయండి. ఇలా మీడియం సైజు ఉన్న మిర్చీలని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. అన్నిటి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మీకు లోపల విత్తనాలు నచ్చవు అనుకుంటే తీసేసుకోవచ్చండి. మీకు విత్తనాలు ఉంటేనే స్పైసీగా ఉంటుంది అనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే అన్నిటికీ కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి స్టఫ్ చేసుకోవటానికి మసాలానైతే తయారు చేసుకుందాము. ఇలా ఒక రోల్ తీసుకోవాలండి. రోట్లోకి 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మెత్తగా దంచి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ నేను కొంచెమే ఉందని ఇలా రోట్లో నూరుతున్నానండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ వామ్ పౌడర్ని ఇందాకలు మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయి కదండి, వాటి లోపలికి కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటే మిర్చీలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని మిర్చీలకి లోపల స్టఫ్ చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని స్టవ్ పైన ఉంచుకొని ముందు హై ఫ్లేమ్లో నూనెని కాగనివ్వాలండి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా మిర్చిని తీసుకొని ఇలా ఘాటు పెట్టాం కదా, ఇలా ఇక్కడ ఫింగర్ని పెట్టి పిండిలోకి ఇలా ముంచి ఒక రౌండ్ ఇలా తిప్పి ఘాట్లో చెయ్యాలనే ఉండాలండి. ఇలా పట్టించి ఇలా తీసుకొచ్చి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లో ఇలా ఫింగర్ని పెట్టి పిండిలోకి ఇలా అని ఒక్కసారి ఇలా అని ఇలా అనేసి ఇలా వేసేసుకోవటమే. అన్ని మిర్చిల్ని ఆయిల్లోకి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 2 ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం వాయిని కలిపి మళ్ళీ ఇదే ఆయిల్లోకి వేసుకొని 10 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసి మళ్ళీ వేసి వేయించుకోవటం వలన మిర్చి అనేది లోపల వరకు పచ్చి లేకుండా బాగా క్రిస్పీగా ఆయిల్లో ఫ్రై అయిపోతుందండి. ఇలా హోటల్లో కూడా బండి మీద అయినా సరే వాళ్ళు ఇదే పద్ధతిలో పాటించి మిర్చీలను వేస్తారు కాబట్టి మనకు అంత టేస్టీగా ఎంత టైం అయినా కానీ అవి పైన క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి మిర్చి బజ్జీలని తయారు చేసుకోండి. క్రిస్పీగా మంచి టేస్ట్తో అయితే వస్తాయి. మనకిప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వేడి వేడి మిర్చి బజ్జీలని టమాటా చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి. చల్లని వాతావరణానికి ఇలా మిర్చి బజ్జీలు చేసి పెట్టండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు.
ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ కోసము ఆనియన్స్ని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని రెండింటినీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఘాటును పెట్టుకొని లోపలికి ఆనియన్స్ని కొత్తిమీరని స్టఫింగ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలా మిర్చిని స్టఫ్ చేసుకొని చాయ్తో కనుక తింటే సూపర్గా ఉంటాయండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్.